వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ వల్లూరు వెంకటేశ్వరరావు గారు. సో ఈరోజు హైదరాబాద్లో ఎక్కడ చూసినా కానీ రియల్ ఎస్టేట్ సంబంధించి ఎక్కడ ఏ చర్చ జరిగినా కానీ ఫోర్త్ సిటీ వైపు అందరూ చూస్తున్నారు. అంటే గత ప్రభుత్వంలో వచ్చేసి అది ఫార్మా సిటీగా ఉండేది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మా సిటీ రద్దు చేసిన తర్వాత ఫోర్త్ సిటీ నిర్మిస్తామని చెప్పి కూడా వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే కాస్త గ్రౌండ్ లెవెల్ కూడా వర్క్ జరుగుతున్నాయని చెప్పి వినిపిస్తున్నమాట. సో ఇప్పుడు పెద్ద ఎత్తున ఎవరు చూసినా కానీ ఫోర్త్ సిటీ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారని చెప్పి కూడా చర్చ నడుస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారంతో వల్లూరు వెంకటేశ్వర గారు మనతో పట్టున్నారు. అసలు ఫోర్త్ సిటీలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా, నిజంగా అసలు ఫోర్త్ సిటీ రాబోతుందా, మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? సూపర్. సో చూస్తున్నాను నేను మొత్తం ఒక పక్కా డాక్యుమెంట్స్తో వచ్చినట్లు కూడా మీరు కనిపిస్తున్నారు. ప్రూఫ్స్గా జనాలకి ప్రూఫ్స్ ఏంటి సార్ అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది కాస్త 1 year నుంచి స్తబ్దతగా ఉంది, మళ్ళీ ఇప్పుడు కాస్త పుంజుకున్నట్టు కూడా కనబడుతుంది. సో ఇప్పుడు ఒకప్పుడు బెంగళూరు హైవే, ముంబై హైవే ఇవన్నీ ఎక్కువ డిస్కషన్ జరిగేది. కానీ ఇప్పుడు అసలు ఫోర్త్ సిటీ అంటున్నారు. ఫోర్త్ సిటీ వైపు గవర్నమెంట్ ఫోకస్ పెట్టిందని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. ఫోర్త్ సిటీ అనౌన్స్ చేసి ఇప్పటికి 7 months అవుతుంది. కానీ గ్రౌండ్ లెవెల్ అక్కడ చూస్తే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఫోర్త్ సిటీలో ఏం రాబోతున్నాయి అంటే ఏం చెప్తారు? ఫోర్త్ సిటీ అనేది ఒకసారి మనం గ్రహించాలనుకుంటే పాస్ట్ మనం ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఒక సిటీ కానీ ఏదైనా డెవలప్ అవబోతున్నప్పుడు ఇట్లానే ఈ సందిగ్ధ అనేది డెఫినెట్గా ఉంటుందండి. మనం ఒకసారి గమనిస్తే 1998లో హైటెక్ సిటీ అనేది స్టార్ట్ అయింది అనుకోండి. హైటెక్ సిటీ నుంచి అక్కడ మాదాపూర్ కానీ ఇవన్నీ డెవలప్ అవుతూ తర్వాత ఏమైంది మళ్ళీ గచ్చిబౌలికి వచ్చాము. 2010కి వచ్చే గచ్చిబౌలి అంటే స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అనమాట. అక్కడి నుంచి మళ్ళీ నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వచ్చాము మనం. ఆ తర్వాత కూడా రీసెంట్గా కూడా ఏంటంటే ఇవన్నీ ఫిల్అప్ అయిపోయిన తర్వాత మళ్ళీ నియోపోలిస్ వరకు వచ్చాము మనం. అంటే ఏంటంటే ఒక డెవలప్మెంట్ అనేది వస్తున్నప్పుడు ఏంటంటే ఒక స్పిల్ ఓవర్ పుష్ అనేది జరుగుతూ ఉంటుంది. డెవలప్మెంట్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు డెవలప్మెంట్ షిఫ్ట్ వెస్ట్లో వచ్చేళ్ళకే చాలా వరకు ఒక 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 లెవెల్కి వచ్చింది. అంతకన్నా అఫోర్డబిలిటీ అనేది ఒక ఫ్యాక్టర్ వల్ల ఏంటంటే అక్కడ అంతవరకు ఆగిపోవటం కాదు, ఇంకా ఎక్స్పాండ్ అనేది తక్కువ ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది మనం ఒకసారి మనం గమనిస్తే ఈ వీడియో ద్వారా ఏంటంటే ముఖ్యంగా మన ఆడియన్స్కి చెప్పదలుచుకుంది ఏంటంటే ఇందుట్లో అద్భుతంగా ఉండబోతుందండి. కారణాలు ఏంటంటే ఒక్కొక్కటి మనం అనలైజ్ చేస్తే ఏంటంటే కారణాలు అసలు ఆ ఫ్యూచర్ సిటీ డెవలప్ చేయటం ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ ఫార్మా సిటీ అది స్టార్ట్ చేసిన ప్రీవియస్ గవర్నమెంట్ 15,000 సుమారుగా 14,000 acresలో స్టార్ట్ చేసిన ఫార్మా సిటీ ఈరోజు మనం చూస్తుంటే ఒక్కోసారి 30,000 కోర్ ఏరియా అంటున్నారు, ఇంకోసారి 50,000 acresలో అంటే డెవలప్ అవుతూ ఉంది. కానీ మీరు చూస్తే గమనిస్తే లాస్ట్ 2-3 months నుంచి ఎప్పుడు ఏదో ఒక న్యూస్ ఫ్యూచర్ సిటీ అనేది ఉంటుంది, ఫ్యూచర్ సిటీ గురించి వస్తుంది. దీని గురించి అంటే అసలు ఫ్యూచర్ సిటీలో ఏం రాబోతున్నాయి అనేది కూడా చాలామందికి అవగాహన లేదు. ప్రస్తుతాన్ని చూస్తే ఫ్యూచర్ సిటీలో అనుకున్నట్టు జరిగితే రేపు 10 to 15 yearsలో మోర్ దెన్ 15 lakh ఎంప్లాయ్మెంట్ అనేది జరగబోతుంది. 15 lakhs అని అసలు ఏమో వస్తున్నాయని మనం గమనిస్తే ఏంటంటే అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ అది 297 acresలో రాబోతుంది. అక్కడే డిఫరెంట్ లేటెస్ట్ టెక్నాలజీ సంబంధించినవి కానీ అక్కడే WTC గురించి కూడా ఏంటంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా 60 acres కూడా ఎక్వైర్ చేస్తుంది. దాని ద్వారా కూడా ఏంటంటే డిఫరెంట్ న్యూ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ అనేది కొత్త టెక్నాలజీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రాబోతుంది. అట్లనే స్పోర్ట్స్ సిటీ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 597 acresలో అందుట్లో కూడా ఏంటంటే వరల్డ్ క్లాస్ క్రికెట్ స్టేడియం గురించి కూడా ఇప్పుడు టాక్స్ జరుగుతూ ఉన్నాయి. ఏది BCCIతో ఆల్మోస్ట్ ఒక 250 acres. మీరు చూడండి, నేను చెప్పేదంటే మీరు గమనించండి, సిటీ నుంచి కొన్ని అక్కడ షిఫ్ట్ అవుతున్నాయి. మీకు రేస్ కోర్సు నాగపేటలో ఉన్న రేస్ కోర్స్ అక్కడి నుంచి షిఫ్ట్ అవడానికి ఆస్కారం ఉందని ప్లానింగ్ కూడా చేస్తున్నారు. ది ఆస్క్ నియర్ అబౌట్ 250 acres ఆఫ్ ది ల్యాండ్. అట్లనే మళ్ళీ ఒక గోల్ఫ్ కోర్స్లో కూడా నియర్ అబౌట్ 250 acresలో గోల్ఫ్ క్లబ్ కూడా అక్కడ రాబోతుంది. అంటే ఒక నగరము విశ్వనగరంగా అవటానికి కావాల్సిన మోడర్న్ ఎమ్యూనిటీస్తో పాటు ఇవన్నీ రాబోతున్నాయి. అట్లనే స్పోర్ట్స్ సిటీ తర్వాత మన హెల్త్ సిటీ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే 400 acresలో అట్లా రాబోతుంది. అంటే హెల్త్ సిటీ అంటే మనకి ఒక హైదరాబాద్కి ఒక మంచి అడ్వాంటేజ్ ఉందండి. ద కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ డిసీజెస్ ఇస్ వెరీ లెస్ కంపేర్డ్ టు ఎనీ అదర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్.
అందువల్ల ఏంటంటే దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. వై నాట్ టు ఎక్స్‌ప్లాయిట్ దట్ అడ్వాంటేజ్ అనే ఉద్దేశంతో మెడికల్‌కి సంబంధించిన హాస్పిటల్స్ కానీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కానీ, అన్ని విధాల టెస్టులు కానీ అన్నీ ఉదే విధంగా అక్కడ ఒక రూపుదిద్దుకుంటుంది. ఇంకోటి చూసుకుంటే ఏంటంటే లైఫ్ సైన్సెస్ ఆల్రెడీ హైదరాబాద్కి ఒక పేరు ఉంది. ఇది ఫార్మా హబ్, వీఆర్ లీడింగ్ ఫార్మా. 1/3 ఆఫ్ ది వరల్డ్ వ్యాక్సినేషన్స్ అనేది మన హైదరాబాద్ నుంచే వెళ్తున్నాయి అన్నమాట. అదే కోవిడ్ టైంలో మనం చూసాము అది. దానివల్ల ఏంటంటే ఈ ఫార్మా బయోటెక్నాలజీ దీని గురించి కూడా ఒక 4207 ఏకర్స్లో చాలా ఇది 30% ఆఫ్ ది ఫ్యూచర్ సిటీలో దీనికి కేటాయించారు. ఇక్కడ కూడా చాలా మంచి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఇక్కడ రాబోతుంది. దాని తర్వాత ఏంటంటే ఎలక్ట్రానిక్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, అది కూడా ఆల్మోస్ట్ 4557 ఏకర్స్లో కూడా రాబోతుంది. అక్కడ కూడా ఏంటి ఎలక్ట్రానిక్ సంబంధించి ఇప్పుడు చూడండి బయట ఏంటంటే మనకి ఇప్పుడు ఒక అడ్వాంటేజ్ క్రైసిస్లో ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే ఛాలెంజెస్ వస్తాయి, ఛాలెంజెస్ ఉన్నప్పుడే ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇప్పుడు చైనా +1 లాగా చైనాకి ప్యారలల్గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ PLA స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ అంటే మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విధంగా చేసిన వాటికి చాలా ఇన్సెంటివ్ ఇస్తున్నారు. దాన్ని అద్భుతంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ మనకు జరుగుతుంది. అట్లనే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత ఇంకోటి ఏంటంటే రెసిడెన్షియల్ క్లస్టర్ కూడా వస్తున్నాయండి. రెసిడెన్షియల్ క్లస్టర్ కూడా ఏంటంటే మళ్ళీ కామన్ యూజ్ ఏరియా కూడా 1300 ఏకర్స్లో కూడా ఏంటంటే ఒక ఫ్యూచర్లో డెవలప్మెంట్ చేసి అది ఆక్షన్ కూడా రాబోతుంది. మనం చూసాం ఆక్షన్ టైంలో మోకిలాలో ఏ విధంగా రేట్స్ పెరిగినాయి కానీ, నియోపోలిస్లో ఏ విధంగా రేట్స్ పెరిగినాయి కానీ, బుద్ధివల్లిలో కూడా రేట్స్ ఎలా పెరిగినాయి కానీ ఒక ఆక్షన్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ని డెవలప్ చేస్తున్నారు అన్నమాట. ఇంకోటి చూసుకొచ్చేలాకే ఎంటర్టైన్మెంట్ హబ్ అట్లా ఆల్మోస్ట్ 427 ఏకర్స్లో అక్కడ ఎంటర్టైన్మెంట్ హబ్ కూడా రాబోతుంది. ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ హబ్ అది కూడా ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ దీనికి సంబంధించిన బేగర్ కంచెలో రాబోతుంది. దానికి సంబంధించిన అన్నీ కూడా ఏంటంటే మనకు ఆల్రెడీ తెలిసిందేను. స్కిల్ యూనివర్సిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ గవర్నమెంట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ మన మహీంద్రా గ్రూప్ చైర్మన్ కూడా వాళ్ళని ఆల్రెడీ హెడ్డింగ్ ఈజ్ లీడింగ్ అనమాట. ఆనంద్ మహీంద్రా లీడ్ చేస్తున్నాడు దానికి. ఆల్రెడీ 100 కోర్స్ కూడా వాళ్ళు కూడా ఇవ్వటం జరిగింది. స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ ఇట్ ఈస్ స్టార్టెడ్. ఏది మన ఇనాగ్రేషన్ అయింది. ఆల్రెడీ మనం లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్ మనం చూసుకుంటే కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా షార్ట్లీ కూడా స్టార్ట్ అవ్వబోతుందని మనం ఇవన్నీ ఏంటంటే ఒక నగరం అన్ని వాక్ టు వర్క్ కాన్సెప్ట్ వీటి ప్లే అండ్ ఎంటర్టైన్మెంట్ అంటే అక్కడే పని ఉండాలా, అక్కడే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండాలి, అక్కడే ఇండస్ట్రీస్ ఉండాలి, అక్కడే ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి, అక్కడే రెసిడెన్షియల్ కూడా ఉండాలి. ఒక సరికొత్త నగరం నిర్మించబోతున్నారా హైదరాబాద్కి ధీటుగా? అవునండి, ఇది నేను హైదరాబాద్కి ధీటుగా హైదరాబాదు ఒక్కసారి అది మన హైదరాబాద్ అంతర్భాగమే, అది కూడా కాకపోతే అంతర్భాగమే. కానీ మనం గచ్చిబౌలి ఇప్పుడు అనుకున్నాం కదా సైబరాబాద్, ఆ విధంగానే అంతకు మించి కూడా అక్కడ జరగదు. అంతకు మించి ఇప్పుడు జరిగింది. ఇప్పుడు వీరిని చూసుకుంటే ఏంటంటే ఎప్పుడు ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఒక కొత్త నగరం నిర్మించాలన్నా కానీ ఎప్పుడు అడ్వాంటేజ్ అట్లా అని చెప్తాను చూడండి ఒకసారిగా. మన గుజరాత్లో కానీ ధోలేరా సిటీ అని, ధోలేరా మీరు వినే ఉంటారు. గిఫ్ట్ సిటీ మనకి ధోలేరాలో ఇంకా జరుగుతూనే ఉంది. గిఫ్ట్ సిటీ అయితే ఆల్మోస్ట్ 3.27 స్క్వేర్ కిలోమీటర్స్ దాంట్లో అయితే ఆల్రెడీ ఆపరేషన్లో కూడా ఉంది. అట్లనే మెట్ సిటీ రిలయన్స్ వాళ్ళు ఢిల్లీ దగ్గర జార్జి అనే హర్యానా ప్రాంతం ఢిల్లీకి దగ్గర అవుట్స్కట్స్లో వాళ్ళు కూడా ఏంటంటే ఒక మంచి స్మార్ట్ సిటీ. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక స్మార్ట్ సిటీ, ప్లాన్డ్ సిటీ. మనం అనుకున్నాం ముందుగా చండీగఢ్ ఈజ్ ద ఫస్ట్ ప్లాన్డ్ సిటీ ఇన్ ద ఇండియా. చండీగఢ్ అనేది ఫస్ట్ ప్లాంట్ సిటీ ఇండియా. దానికి అధిగమించి మళ్ళీ రాయ్పూర్ వచ్చింది, నయా రాయ్పూర్ అని కూడా ప్లాంట్ సిటీ. ఈ విధంగా డిఫరెంట్ దానికన్నా అన్నిటికన్నా అద్భుతంగా ఒక అడ్వాంటేజ్ మనకి ఈ ఫ్యూచర్ సిటీలో వీటికన్నా మించిన విధంగా ఒక స్మార్ట్ సిటీగా, ఒక గ్రీన్ సిటీగా, నెట్ జీరో పొల్యూషన్ అన్నమాట. యాక్చువల్గా నెట్ జీరో పొల్యూషన్ అంటే పొల్యూషన్ లేకుండా. దానికి సంబంధించిన ఏంటంటే ఏముంటాయండి మనం ఒకసారి ఆలోచిస్తే ఏంటంటే మౌలిక వసతులు కూడా ఆ విధంగా అంటే కనెక్టివిటీ చూడండి. దీనికి మేము చూసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది చూడండి. కనెక్టివిటీ ఒకవైపు ఏమో ఔటర్ రింగ్ రోడ్డు, ఒకవైపు ఏమో రీజనల్ రింగ్ రోడ్డు, ఇంకోవైపు ఏమో శ్రీశైలం హైవే, ఇంకోవైపు ఏమో సాగర్ హైవే. అంటే అద్భుతంగా మంచి అంటే ఎయిర్పోర్ట్కి దగ్గర
ఓఆర్ఆర్కి దగ్గర, రీజనల్ రింగ్ రోడ్కి దగ్గర. ఇంకోటి మెట్రో కనెక్టివిటీ కూడా తీసుకురాబోతుంది. ఎక్కడి నుంచి? మన ఎయిర్పోర్ట్కి ఆల్రెడీ ఏంటంటే మెట్రో కారిడర్స్ phase 2లో కారిడర్ 7లో నియర్ అబౌట్ సంథింగ్ 3,000 crores ఆఫ్ రూపీస్లో మెట్రో కూడా అప్ టు మీర్ఖాన్పేట వయా పెదగోల్కొండ, తుక్కుగూడ, రావిరియాల, ఈ విధంగా ఉందన్నమాట. ఇది మెయిన్ మనం చూసుకున్నాం. ఒక సిటీకి అన్ని హబ్బులు అక్కడ మనం చూసుకుంటే ఏంటంటే మనం ఒకసారి మనం చూడండి, ఇది ఈ విధంగా ఉండబోతుంది. ఇది 4th సిటీ మ్యాప్. ఇది 4th సిటీ మ్యాప్. ఆల్రెడీ 4th సిటీ మ్యాప్. యాక్చువల్గా ఏంటంటే అసలు జరుగుతుందా లేదని ఒక క్వశ్చన్ మీరు అడిగారు. నిజంగా జరగకపోవటానికి అవకాశం లేదండి. ఇక్కడ కారణాలు ఏంటంటే అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఏంటంటే అక్కడే ఫార్మర్ సిటీ ఏర్పడింది. కారణం ఏంటి? మన గ్రహిస్తే ఏంటంటే యాక్చువల్గా మన హైదరాబాద్ సరౌండింగ్స్లో గవర్నమెంట్ ల్యాండ్స్ మ్యాక్సిమం ఉన్నది ఆ ఏరియాని. అందువల్ల అక్కడ ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉండటం వలన ఈజీ టు ఎక్స్పాండ్ థింగ్స్ అనమాట. ఇక్కడ 30,000, ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ 13,000 సుమారుగా 973 acres ఆఫ్ ది ల్యాండ్ ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ చేయబోతుంది. ఇంకా కూడా ఏంటంటే ఇక్కడ ఇంకోటి అద్భుతంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ కన్నా ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ ఎల్పిఎస్ అంటారు. దీన్ని ఎల్పిఎస్ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా ల్యాండ్ తీసుకోవాలి. అంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళు కూడా ఒక పార్టిసిపేట్ అవబోతున్నారు. వాళ్ళకి ఏంటంటే 60-40 రేషియోలో వాళ్ళైతే ఎవరైతే ల్యాండ్స్ ఇచ్చారో 60% రైతులకి డెవలప్ అయిన తర్వాత 40% గవర్నమెంట్ తీసుకొని డెవలప్ చేయబోతున్నారు అన్నమాట. ఈ డెవలప్మెంట్ కూడా ఇప్పుడు మనకి చిన్నగా ఇందాక నేను చెప్పినట్టు చెప్తాను. ఇక్కడ ఇది చూడండి, ఇదిగో ఈ ఎల్లో అనేది ఇది రెసిడెన్షియల్ ఏరియాస్ అన్నమాట. రెసిడెన్షియల్ ఏరియాస్ ఇది ఇప్పుడు ఈ కలర్, ఇప్పుడు వంకాయ కలర్ అంటారు దీన్ని సుమారుగా. ఈ కలర్ ఇది ఎలక్ట్రానిక్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది ఈ కలర్ ఏంటంటే లైఫ్ సైన్సెస్ అన్నమాట. ఇది ఈ కలర్ వచ్చేలాక ఏంటంటే ఫర్నిచర్, ఇది ఫర్నిచర్ పార్క్, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఈ కలర్ వచ్చేలాక ఏంటంటే ఇదేమో సుమారుగా మనకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ హబ్ అనమాట. ఈ రెడ్దేమో హెల్త్ సిటీ. మీరు చూసుకుంటే ఇక్కడ అన్నీ రాబోతున్నాయి. ఇప్పుడు ఈవెన్ ఇంకోటి ఇది ఫర్నిచర్ హబ్ 300 acresలో సుమారుగా రాబోతుంది. ఈవెన్ దేర్ వాజ్ ఎ టాక్ ఐక్యా వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ ఫర్నిచర్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, ఇక్కడ తీసుకొని ల్యాండ్ తీసుకొని అనమాట. అంటే ఈ విధంగా మనకి డెవలప్ అవుతుంది. అంటే అన్నీ ఒకే చోట ఉండటం అనేది ఒక డెఫినెట్గా ఏంటంటే ఒక చాలా అడ్వాంటేజ్. ఎప్పుడు అడ్వాంటేజ్ అవుతుంది. ఆ విధంగా చూసుకుంటే ఏంటంటే ముఖ్యంగా ఏ విధంగా చూసుకున్నా కానీ ముఖ్యంగా నేను చూసింది ఏంటంటే చాలామంది మన కామెంట్స్లో కూడా వస్తూ ఉంటాయి, నిజంగా జరిగే పని కాదు అంటారు. జరిగే పని అందరూ అనుకున్నారండి. మనకి ఒకప్పుడు జరిగే పని కాదని చెప్పి ఎందుకు కామెంట్ వస్తుందంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మొన్న రేవంత్ రెడ్డి గారు స్వయాన అసెంబ్లీలోనే వివరించారు. సో 4th సిటీ నిర్మించడానికి దాదాపు 1,00,000 కోట్ల పైనే ఖర్చు అవుతుందని చెప్పి కూడా మనకి వస్తున్నమాట. ఇవన్నీ ఎలక్షన్లు రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చెప్తూ ఉంటారు. గ్రౌండ్ లెవెల్ జరిగే అవకాశం ఉందా లేదా అని చెప్పి కూడా చర్చ నడుస్తుంది. అవునండి. ఇప్పుడు మీరు చెప్పింది కూడా ఏంటంటే అందులో లాజిక్ డెఫినెట్గా ఉంది. కానీ ఏంటంటే ఇక్కడ ఏంటంటే అమరావతి ఇప్పుడు బేస్ చేసుకుని అమరావతిలో ఏ విధంగా ల్యాండ్ పూలింగ్ కానీ సంపద సృష్టి అనేది ఒకటి డెఫినెట్గా జరుగుతుంది. ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్యూచర్ సిటీలో కూడా ఏంటంటే అథారిటీ అనేది ఏర్పరిచిందా లేదండి. FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. దాంట్లో ఏంటంటే 7 మండలాల్లో 56 రెవెన్యూ గ్రామాలు ఉండబోతున్నాయి. రెవెన్యూ గ్రామాల్లో అథారిటీ ఏర్పరిచింది. ఆల్రెడీ బోర్డు మెంబర్స్ ఏంటి, చైర్మన్ చీఫ్ మినిస్టర్ గారే, వైస్ చైర్మన్ కూడా ఏంటంటే మన IT మినిస్టర్ శ్రీధర్ బాబు గారు. ఆ తర్వాత ఒక 10 members ఉంటారు. వాళ్ళలో కూడా చీఫ్ సెక్రటరీ కాడి నుంచి కలెక్టర్ ఆఫ్ రంగారెడ్డి. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు మనం చెప్తున్నారు కదా, మీ పాయింట్ నేను వస్తున్నాను ఎగ్జాక్ట్గా రీజన్కి. ఇక్కడ ఏంటంటే సంపద సృష్టి అనేది ఎట్లా జరుగుతుందంటే మనకు 1000 ఎకరాలు ఎక్విజిషన్, మోస్ట్లీ దేర్ ఈజ్ అ ప్లాన్ ఫర్ 1,300 acres ఆఫ్ ది ల్యాండ్ LPS ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మీద తీసుకోబోతున్నారండి. ఇక్కడ
ఇది అరౌండ్ దా మీకు ఒకటి చెప్పలేదు మీకు ఇంకోటి ఈ 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనమాట అది కనెక్టింగ్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్. అవుటర్ రింగ్ రోడ్ రావిరియాల నుంచి ఆకుతోటపల్లి ఆమన్గల్ వరకు ఇది వస్తుంది 330 ఫీట్. ఏంటి సార్ ఆ గ్రీన్ ఫీల్డ్ హైవే రావటం వల్ల ఏంటి అక్కడ ఎలాంటి మార్పులు చేకూర్చే అవకాశం? ఓకే, యాక్చువల్గా ఇది చాలా ప్రెస్టీజియస్ రోడ్ అండి, గ్రీన్ ఫీల్డ్ హైవే. ఇది యాక్చువల్గా మధ్యలో ఫ్యూచర్ సిటీ మధ్యలో పోతుంది. మీకు ఒక్క ఓఆర్ఆర్ మనకి 8 లైన్ రోడ్ అన్నాము. రాబోయే రీజనల్ రింగ్ రోడ్డు కూడా ఫస్ట్ 4 లైన్స్ అని అప్రూవ్ చేసే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు 6 లైన్ చేస్తుంది. అంటే చూడండి, అంటే ఏ విధంగా ఎంత వెడల్పు ఉండబోతుందో, ఎంత ఎకానమీ అనేది ఎప్పుడు ఏంటంటే ఒక కంపెనీస్ రావాలంటే ఇండియాలో కానీ ఏ పట్టణంలో ఏ ప్రాంతంలో కానీ ఏంటంటే మౌలిక సదుపాయాలు అనేది కంపల్సరీ. మౌలిక సదుపాయాలు అనేది అటు వాటర్ కావచ్చు, రోడ్ కనెక్టివిటీ కావచ్చు, అటు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కావచ్చు, పోర్ట్ కనెక్టివిటీ కావచ్చు, అన్ని విధాల వాటరు, కరెంటు కూడా, ఎలక్ట్రిసిటీ పరంగా కూడా, వేస్ట్ మేనేజ్మెంటు, డ్రైనేజు ఇవన్నీ కూడా కలుపుకొని వస్తుంది. ఈ 330 ఫీట్ రోడ్డుకి కూడా ఏంటంటే ముందు ఫస్ట్ ఆల్రెడీ మీకు బిడ్ కూడా వేశారు, మీకు తెలుసు. ఒక ఫస్ట్ ఫేజ్ 1లో ఏంటంటే రావిరియాల నుంచి మీర్ఖాన్పేట వరకు 330 ఫీట్ రోడ్. ఇది యాక్చువల్గా ఎందుకు వేశారు ఒకసారి మీరు ఆలోచించండి. ఫస్ట్ ఎందుకు దాని మీద ఫోకస్ చేస్తున్నారు? ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఎల్పిఎస్ స్కీమ్ మీద డెవలప్ చేసేసి ఫాస్ట్గా ఏంటంటే 2 నమూనాలు ప్రపోజ్ చేసింది. ఏది స్టీరింగ్ కమిటీస్, ఏది కన్సల్టెన్సీ కమిటీస్. ఏ విధంగా ఈ 330 ఫీట్ రోడ్ ఎక్కడైతే ఉందో ఫస్ట్ ఫేజ్ ఏంటంటే రావిరియాల నుంచి మీర్ఖాన్పేట వరకు రాబోతుంది అనమాట. ఇది యాక్చువల్గా ఇది రావిరియాల నుంచి మీర్ఖాన్పేట వరకు ఈ ఫస్ట్ ఫేజ్ అనేది 19 కిలోమీటర్స్ సుమారుగా డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మీర్ఖాన్పేట నుంచి ఆకుతోటపల్లి వరకు కూడా ఏంటంటే 22.3, టోటల్గా 41.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో 330 ఫీట్ రోడ్లో మనకి 6 లైన్లు దాంట్లో ఎక్స్పాన్షన్లో రాబోతుంది. దీని చుట్టుపక్కల యాక్చువల్గా మీకు నిజంగా ఒక వెల్త్ క్రియేషన్ అనేది చేయబోతున్నారు. ఒక 2 నమూనాలు ప్రపోజ్ చేశారు కన్సల్టెన్సీ ఫామ్. 1/2 కిలోమీటర్ అటువైపు ఎక్వైరీ చేసి ల్యాండ్స్ మొత్తం ఎక్వైరీ చేసేసి చేయటం. ఇంకో నమూనాలు ఏంటంటే 1 కిలోమీటర్ వరకు ల్యాండ్స్ ఎక్వైరీ చేసేసి ఆల్మోస్ట్ 1300 ఎకర్స్ ఎక్వైరీ చేసేసి దాన్ని మళ్ళీ బైఫర్కేట్ చేసి సమ్ క్లస్టర్గా మనం చూసాం నియోపోలిస్లో 5 ఏకర్స్ ప్లాటు, 2 ఏకర్స్ ప్లాట్ అట్లా కూడా ఏంటంటే డెవలప్మెంట్ చేసేసి దాన్ని ఆక్షన్ అవుతుంది. అనేది ఆటోమేటిక్గా ఏంటంటే మనం ఒక సంపద అనేది ఆక్షన్లో వచ్చేది ఏంటంటే గవర్నమెంట్కి కూడా రెవెన్యూ వస్తుంది. ఇంకోటి మనకి రెవెన్యూ ఇప్పుడు రెవెన్యూ సృష్టించాలా. రెవెన్యూ అనేది మనకి దాని అంతా అది రాదు కదండి ఏదైనా కానీ. ఇప్పుడు ఏంటంటే ఇంకోటి రెవెన్యూ కూడా రాబోతుంది గవర్నమెంట్. ఎందుకంటే ఇదంతా కూడా ఎఫ్సిడిఏ కూడా ఏంటంటే ఒక అథారిటీ అనేది డెవలప్ చేస్తున్నారు. జిహెచ్ఎంసి తరహాలో కార్పొరేషన్ రాబోతుంది. మోర్ దెన్ 1.5 lakh ఏకర్స్లో జిహెచ్ఎం చూడండి. రెవెన్యూ ఎప్పుడు గవర్నమెంట్కి ఫస్ట్ ఎక్కువ రెవెన్యూ వచ్చేది కార్పొరేషన్లో, జిహెచ్ఎంసీలో ఏరియా. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఏరియా అప్ టు రీజనల్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ లోపల ఎక్కువ రెవెన్యూ. దానికన్నా ఇంకొంచెం తక్కువ రెవెన్యూ వచ్చేది హెచ్ఎండిఎల్ ఏరియాలో. దానికన్నా అసలు ఇంకా తక్కువ వచ్చేది డిటిసిపి. అంటే గవర్నమెంట్ రెవెన్యూ పరంగా ఇప్పుడు హెచ్ఎండిఏ లిమిట్స్ కూడా ఏంటంటే అప్ టు రీజనల్ రింగ్ రోడ్, ఇంకా బియాండ్ 5 అవుటర్ రీజనల్ రింగ్ రోడ్ 5 కానీ 2 కిలోమీటర్స్ బియాండ్ కూడా చేస్తున్నారు. ఇక్కడ దీనికి కూడా ఎఫెక్ట్ ఉందన్నమాట. ఈ ఫ్యూచర్ సిటీ అనేది చూడండి, ఇది ఇక్కడ హెచ్ఎండిఏ పరిధి పెంచడం వల్ల ఇన్ని బెనిఫిట్స్. అవునండి, అదే చెప్తున్నాను. మనకేంటంటే కొంతమందికి ఏంటంటే తెలియకపోవచ్చు. ఎప్పుడు ఏంటంటే ఆ ల్యాండ్స్ అన్నీ కూడా ఏంటంటే ఆ ట్యాక్స్ పరంగా కానీ ఏదైనా డెవలప్మెంట్స్ పరంగా కానీ ఏం జరగబోతుంది అక్కడ ఏంటంటే ఒక రెసిడెన్షియల్ పరంగా, ఒక కమర్షియల్ పరంగా, ఇండస్ట్రీస్ పరంగా కూడా డెవలప్ అవబోతుంది. ఇక్కడ ఇండస్ట్రీస్ రాబోతుంది ఎక్కువ. మెయిన్ ఏంటంటే ఎక్కడైనా కానీ డెవలప్మెంట్ అభివృద్ధికి నేను మౌలిక సదుపాయాలు ఎప్పుడైతే మనం ఏర్పడుతాం ఇండస్ట్రీస్ అనేది వాళ్ళు రావాలి, అట్రాక్ట్ అయ్యి ఇక్కడ మనం చేస్తే. చైనా ప్లస్ వన్ అంటే చైనాకి ఒక ఆల్టర్నేటివ్గా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనేది ఇక్కడ రాబోతుందండి. ఆ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఇందాక చెప్పినట్టు 15 lakh ఎంప్లాయ్మెంట్ విత్ ఇన్ 10 to 15 years రాబోతుంది. ఈ విధంగా ఉండటం వల్ల రోడ్ కనెక్టివిటీ కూడా ఒకసారి చూడండి. ఇది గ్రీన్ ఫీల్డ్
330 ఫీట్ రోడ్డు. ఇది కూడా ఏంటంటే ప్రపోజ్డ్ 150 ఫీట్ రేడియల్ రోడ్స్. ప్రపోజ్డ్ మీకు రేడియల్ రోడ్స్ కూడా మీరు ఒకసారి మనం గమనిస్తే 60 రేడియల్ రోడ్స్ నియర్ అబౌట్ 1712 కిలోమీటర్స్లో ఆల్రెడీ గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. అందులో కూడా యూస్ అవుతున్న ఈ పార్ట్లో ఈ 2 రేడియల్ రోడ్స్. ఇదేమో గ్రీన్ ఫీల్డ్ ఎందుకన్నారంటే కొత్తగా ఏదైనా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు గ్రీన్ ఫీల్డ్ అంటారు. అది ఇది గ్రీన్ ఫీల్డ్ కాదు, ఆల్రెడీ కొంత లెక్క ఆల్రెడీ 33 ఫీట్ రోడ్ ఉంది. నేను ఆల్రెడీ దీన్ని 4-5 టైమ్స్ విజిట్ చేశాను ఈ ఏరియా మొత్తాన్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ సర్వే జరిగిందని, అనాలైసిస్ ల్యాండ్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నది కూడా చేయడం జరిగింది. ఇప్పుడు వర్క్ జరగట్లేదని అంటున్నారు కదా మీరు, స్కిల్ యూనివర్సిటీకి వెళ్ళండి. మీరు స్కిల్ యూనివర్సిటీ దగ్గర బేగర్ కంచి దగ్గర వర్క్ జరుగుతుంది. కానీ నిన్న మార్కింగ్స్ జరుగుతుంది. ఆక్షన్ ఇప్పుడు మీకు 330 ఫీట్ మీర్ఖాన్పేట దగ్గర ఫేజ్ 1లో ఆల్రెడీ ఆక్షన్ మార్చి ఎండ్లో 21st జరగాల్సింది. కానీ అక్కడ మళ్ళీ ఒక చిన్న కోర్టు కేసు జరగటం వల్ల ఇది ఆగింది. టెంపరీ, ఇట్ ఈజ్ ఏ టెంపరీ అన్నమాట. కానీ అంతేగాని ఇది పర్మనెంట్గా ఆగదనమాట ఎప్పుడు కూడా. ఇంకోటి కూడా మనం గమనిస్తే ఇక్కడ యాక్చువల్గా ఇది మన ఎకో ఫ్రెండ్లీ అండి. ఎకో ఫ్రెండ్లీ, జీరో డెన్సిటీ, గ్రీనరీకి కూడా చాలా ఇంపార్టెన్స్, పర్యావరణానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నారు. ఆ ఏరియాలో ఏ ట్రాన్స్పోర్టేషన్ కూడా స్మార్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ వెహికల్స్ పెడితే ఆ వెహికల్ కూడా అలౌ చేయకుండా వీలున్నంత వరకు ఎలక్ట్రికల్ వెహికల్స్, పొల్యూషన్ లెస్ వెహికల్స్, ఎనర్జీ సిస్టమ్ని కన్జర్వేట్ చేసేటట్టుగా, అంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ అంటారు కదా, నాన్ రెన్యూబుల్ ఎనర్జీస్ అంటారు, అంటే పొల్యూషన్ ఎనర్జీస్, అంటే సోలార్ ఎనర్జీని ఎక్కువ ఉపయోగించుకున్నట్టుగా అక్కడ ప్లానింగ్ చేస్తున్నారు. అంటే ప్లానింగ్ ఈజ్ వెరీ నైస్ అండి యాక్చువల్గా, అందులో డౌట్ లేదు. ఉన్నట్టుగా జరిగితే నెక్స్ట్ 10 to 15 yearsలో మంచిగా అక్కడ రాబోతుంది. ఎందుకంటే ఏంటంటే దే ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఒకసారి మీరు ఆలోచిస్తే దే ఆర్ నాట్ ఎక్సెప్ట్ ఒక మెట్రో ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ కాదు. అది కూడా ఏంటంటే డిపిఆర్ ఫైనల్ స్టేజ్లో ఉందండి, అది కూడా మెట్రో కూడా. బట్ దే గవర్నమెంట్ ఆల్సో ఇస్ గివింగ్ వెరీ మచ్ ఇంపార్టెన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో. బట్ దట్ ఎకనామిక్ ఫీజిబిలిటీ అనేది నాకైతే కొంచెం డౌట్ ఉంది. ఎందుకంటే ప్యాసింజర్స్ ఈ టైంలో మన మీర్ఖాన్పేట వరకు ఎవరు వెళ్తారు ఏంటనేది, అది ఇప్పుడైతే రెసిడెన్షియల్, అక్కడ ఇంకా రెసిడెన్షియల్ రాలేదు. మీకు ఇప్పుడు వెళ్ళిపోతే మీరు ఒక డౌట్ అడిగారు. చాలామందికి ఏంటంటే అక్కడ నిజంగా వస్తుందా లేదని ఒకటి ఉంటుంది. ఎప్పుడు చూడండి, మీరు ఎప్పుడు గచ్చిబౌలి కానీ లాస్ట్ 20 years మీరు వెనక చూసుకుంటే ఒకసారి గచ్చిబౌలి ఏరియాలో ఎంత రేట్స్ ఉన్నాయండి, సుమారుగా 2000 మ్యాక్సిమం వేసుకుంటే 2000 per square yards ఎంత. ఇప్పుడు చూడండి 1 lakh పైన ఉంది. అట్లా ఫైనాన్స్ కోకాపేట ఒకప్పుడు నిద్రపోతున్న విలేజ్, అది ఇది నిద్రపోతున్న విలేజ్ గండిపేట మండలంలో కోకాపేట. ఈ ఒక 20 years బ్యాక్ అది ఏంటి, ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితి కోకాపేట ఏంటండి అంటే మనకేంటంటే ఇప్పుడు ఉంటే మీరు అక్కడికి వెళ్ళాలంటే చాలా అడవిలాగానే ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. కానీ కొంత విజువలైజేషన్తో కొంత రిస్క్ అని మీరు మనసులో మనం పెట్టుకొని మీరు చూస్తే డెఫినెట్గా మంచి రిటర్న్స్ రాబోతుంది. మీరు ఇంకో క్వశ్చన్ కూడా చెప్పండి. రేట్స్ కూడా ఏంటంటే ఇప్పుడు రేట్స్ కన్నా ముందు ఒకప్పుడు సిటీ మధ్యలో అంటే ఏంటి, ఒకప్పుడు సిటీ మధ్య నాంపల్లి అనేవాళ్ళండి. ఇప్పుడు 0 kilometer అయిపోయింది, తర్వాత గచ్చిబౌలి అయిపోయింది. ఒకప్పుడు అదే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనగానే దాదాపు చాలా దూరంగా మనకు కనిపించేది. అలాంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఈ రోజు సిటీలో భాగం అయిపోయింది. రేపు 4th city వచ్చిన తర్వాత ఇంకా శంషాబాద్ అనేది సిటీకి మిడిల్లో ఉండబోతుంది ఎయిర్పోర్ట్ అనేది. అవునండి, డెఫినెట్ అండి. మీరు చూసుకుంటే యాక్చువల్గా వరల్డ్ ఎక్కడైనా చూసుకుంటే ఏంటంటే డెవలప్మెంట్ ఎక్కువ ఎయిర్పోర్ట్కి సరౌండింగ్స్లో బాగా డెవలప్. నేను కొన్ని వీడియోస్లో కూడా చెప్పాను, ఎయిర్పోర్ట్లో స్టిల్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్ డెవలప్మెంట్కి ఉందని చెప్పాను. అక్కడ కూడా సమ్ 6 cities ఏదో ఇట్లానే రాబోతున్నాయి. ఇప్పుడు దాని పరిస్థితి తెలియదు, ఎందుకంటే ఇప్పుడు స్మార్ట్ సిటీలు, ఫ్యూచర్ సిటీలో ఆల్మోస్ట్ అయ్యే రాబోతున్న వల్ల చాలా వరకు ఏంటంటే ఎక్కువ ఫోకస్ అనేది ఇప్పుడు ఫ్యూచర్ సిటీ మీద గవర్నమెంట్ పెట్టడం వల్ల ఏంటంటే అక్కడ మంచి ఇండస్ట్రీస్ రావడానికి, మంచి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రావడానికి, గవర్నమెంట్ ఎప్పుడైతే ఇండస్ట్రీస్ వస్తాయో, ఎప్పుడైతే దీన్ని సపరేట్గా అథారిటీ ఏర్పడిందో, ఒక కార్పొరేషన్ చేయబోతుంది, రెవెన్యూ అనేది డెఫినెట్గా గవర్నమెంట్ కూడా జనరేట్ అవుతుంది వివిధ రకాలుగా. ఏది రిజిస్ట్రేషన్ పరంగా కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ పరంగా కానీ, డిఫరెంట్ కార్పొరేషన్లో ప్రాపర్టీ ట్యాక్స్ కూడా వస్తుంది కదండి. మిగతా వాటిలో రాదు, హెచ్ఎండీలో రాదు. రిజిస్ట్రేషన్ పరంగా కానీ డెఫినెట్గా రెవెన్యూస్, కానీ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ టైం. ఇంకొకటి ఏంటంటే మెయిన్ చాలా ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఇంతకన్నా ఆపర్చునిటీ లేదు, అంతకన్నా అసలు యాక్చువల్గా వేరే దోవ లేదు. ఓకే, నెక్స్ట్ టైము మళ్ళీ కాంగ్రెస్ రావాలన్నా కానీ
తన పేరు కాంగ్రెస్ ఒక బ్రాండ్ కానీ ఒక మార్క్ అనేది ఏర్పరచడం కానీ రేవంత్ రెడ్డి తనంతట తన బ్రాండ్ అనేది ఒక ఏర్పరచడం కానీ ఇది డిసైడ్ చేసుకున్నారు. గవర్నమెంట్ కూడా డిసైడ్ చేసుకుంది, రేవంత్ రెడ్డి గారు దీన్ని డెవలప్ చేస్తేనే మనకి రేపు ఫ్యూచర్ ఉంటుంది. ఎస్ సార్, గచ్చిబౌలి కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, ఇదంతా ఈరోజు మనం ఇలా చూస్తున్నామంటే 2000లో పునాది రాయబడింది. 25 years అవుతుంది. ఇది ఇప్పుడు ఇది చూస్తున్నాం మనం. అదే ఫ్యూచర్ సిటీ ఇంతకన్నా ఎక్కువ చూడాలంటే ఇంకెంత టైం పట్టొచ్చు కూడా ఉన్నది. అంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అయితే చాలా పాజిటివ్గా అయిపోతుంది. పెట్టుబడులు డబ్బులు ఉన్నాయంటే ఆటోమేటిక్గా చాలా స్పీడ్గా పనులు అయిపోతాయి. సో మీ అంచనా ప్రకారం ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు అంటే? 15 years పడుతుందని చెప్పి 10 to 15 years పడుతుంది. కానీ నైట్ ర్యాంక్ రిపోర్ట్ మీరు ఈ మధ్యకాలం చూసే ఉంటారు. రాబోయే 5-6 సంవత్సరాల్లోనే హైదరాబాద్ ఏషియన్ కంట్రీలోనే నెంబర్ 2 పొజిషన్, నెంబర్ 3 ఏదో ఒక రిపోర్ట్ అయితే బయటికి రావడం కూడా జరిగింది. ఉండబోతుందని చెప్పి కూడా ఒక అంచనాకైతే వాళ్ళు రావడం కూడా. అవునండి. ఇప్పుడు చూడండి, ముఖ్యంగా ఏంటంటే నైట్ ర్యాంక్ రిపోర్ట్ అసలు ఏం చూస్తారు వాళ్ళు, ఏ క్యాలిక్యులేషన్ ప్రకారం వాళ్ళు ర్యాంకింగ్ ఇస్తారంటే? ఇప్పుడు నైట్ ర్యాంక్ రిపోర్ట్ కానీ, అనరాగ్ రిపోర్ట్ కానీ, గోల్డ్ శాచన్ రిపోర్ట్స్ కానీ డిఫరెంట్ మార్కెట్లో చాలా ఉన్నాయండి. వాళ్ళు ఏం చూసేది ఏంటంటే యాక్చువల్గా మనకి చెప్పిన హైదరాబాద్కి ఉన్న ఒక మెయిన్ అడ్వాంటేజ్ చాలా మన క్లైమేటిక్ కండిషన్స్ కానీ, కాస్మోపాలిటన్ కల్చర్ కానీ, లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు కానీ, ల్యాండ్ అవైలబిలిటీ కానీ, కరెంట్ అవైలబిలిటీ కానీ ఇవన్నీ డిఫరెంట్గా మనం కన్సిడర్ చేస్తే హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్. ఈవెన్ మనం చూసాము ఐటీలో కూడా ఫ్యూచర్లో ఇప్పుడు కూడా ఐటీలో ఎక్స్పోర్ట్స్లో బెంగళూరే. లాస్ట్ 1 yearలో కూడా ఏంటంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ జీసీసీ అంటారు. అంటే చాలా వరకు జీసీసీ అనేది నేను చెప్తాను, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఏదైతే ఫారిన్ కంపెనీస్ డిఫరెంట్ సెక్టర్లు, అటు హాస్పిటాలిటీ సెక్టర్ కానీ, ఇటు ఐటీ సెక్టర్ కానీ, డిఫరెంట్ సెక్టర్లో ఏంటంటే వాళ్ళు ఒక ఎనలైజ్ చేసేసి ఒక ఎస్టాబ్లిష్మెంట్ అనేది తయారు చేస్తారు. ఎప్పుడైతే ఈ జీసీసీ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్న లాస్ట్ 1 yearలో 70 జీసీసీ సెంటర్స్ హైదరాబాద్ ఎస్టాబ్లిష్ చేశారండి. దానికి కారణం ఏంటంటే ఏదైతే జీసీసీ సెంటర్స్ రావడం అనేది ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్గా కానీ, ఫ్యూచర్ బాగుంటుంది, ఆపర్చునిటీస్ బాగుంటాయి ఇక్కడ హైదరాబాద్లో అనే ఉద్దేశంతో స్టడీ చేసిన తర్వాత జీసీసీ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇప్పుడు కూడా నేను ఫాస్టెస్ట్గా కూడా డెవలప్ చేయడానికి కారణం ఏంటంటే మిగతా సిటీస్లో పోల్చుకుని ఏదో ఒక చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మిగతా సిటీస్లో, కానీ ఇక్కడ అట్లా కాదు. హైదరాబాద్గా నేను ఏదో చెప్పాను, ఇప్పుడు మన 4th సిటీ అనే కన్నా హైదరాబాద్కి తలదన్నే విధంగా మరొక మణిహారంగా అన్నట్టుగా, మణిహారం కన్నా మరో సిటీ అనేది ఇక్కడ డెవలప్మెంట్ అవ్వబోతుంది అనమాట. ఇదే మణిహారం అన్నారు. సో రాబోయే RRR మణిహారంలో ఒక పెద్ద విశ్వనగరంగా ఇది కనపడబోతుంది ప్రపంచం ముందు అని చెప్పి. అవునండి. అదేంటి ఒక్కటే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ నేను కొన్ని డౌట్స్ ఆడియన్స్ కూడా కొన్ని రీచ్ అయ్యాడు. ఏ గవర్నమెంట్ కొంతమంది ఏంటంటే ఈ గవర్నమెంట్ నెక్స్ట్ ఇంకా ఎన్ని ఇయర్స్ 4 years ఉంటుందా? ఓకే, ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఇక్కడి నుంచి ఫర్దర్గా డీవియేషన్ చేయడానికి ఫ్యూచర్ సిటీ కంటిన్యూ అవుతుంది. కారణం ఏంటంటే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుంటూ ఓన్లీ ల్యాండ్ మీద ఫోకస్ చేశారు, ఎక్విజిషన్ చేసుకుంటూ. కానీ ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, కంపెనీస్తో టైఅప్ అయ్యి ఎంఓయూ చేసుకుంటుంది. ఎంఓయూ చేసుకున్న తర్వాత దాంట్లో చాలా సెవరల్ కండిషన్స్ ఉంటాయి. వితిన్ సో మచ్ పీరియడ్లో వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయాలి. ఈ విధంగా అనేది ఒక ఎంఓయూ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత నోబడీ క్యాన్ కమ్ అవుట్ సైడర్స్ వచ్చేసి తీసేయటానికి ఇంకో గవర్నమెంట్ మారినా కానీ తీయలేని పరిస్థితి ఉంటుందన్నమాట ఏ గవర్నమెంట్. కానీ అంత బాగుంది కదా సార్, మళ్ళీ తిరిగి ఇప్పుడున్న గవర్నమెంట్ ఫోకస్ అంతా ఒక సైడే పెట్టడం వల్ల మరి మిగతా హైదరాబాద్ 360 degreesలో మిగతా ప్రాంతాన్ని మరి ఎలా వాళ్ళు డెవలప్ చేస్తారు? ఇప్పుడు 4th సిటీ వైపు మొత్తం పెట్టుబడులను తీసుకొని పోతే మరి మిగతా చోట్ల ఎలా ఏంటి అనేది కూడా కొంత డౌట్స్ అయితే ఉన్నాయి. దానికి మీరేమంటారు? అది ఎవరి ఏదైనా కానీ ఏంటంటే ఎక్కడ అవకాశం ఉందో, ఎక్కడ డెవలప్మెంట్ అభివృద్ధికి ఎక్కువ అవకాశం ఉందో దాని మీదే ఫోకస్ చేస్తుంది. గవర్నమెంట్ కూడా నథింగ్, అంతే ఫోకస్ చేస్తుంది. అక్కడ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఉంది ప్రస్తుతం, అక్కడ అట్లని నార్త్లో చాలా వరకు నెగ్లెక్టెడ్ ఏరియాస్ అన్నారు. అట్లనే కోంపల్లి దగ్గర ట్విన్ ఐటీ టవర్స్ అనేది రాబోతున్నాయి. అట్లనేం లేదు, మిగతా స్టేట్స్ కూడా డెవలప్ అవుతుంది. కానీ ఇక్కడ సూటబిలిటీ, ఒక ప్రత్యేకమైన సిటీని డెవలప్ చేయడానికి ఒక సూటబిలిటీ అనేది ఉంది ఇక్కడ, మిగతా ప్రాంతాల్లో లేదు. సో అనౌన్స్ చేసిన కాడి నుంచి పెద్దగా రెస్పాన్స్ లేదు.
పబ్లిక్ నుంచి. ఫోర్త్ సిటీ అంటే అనౌన్స్ చేశారో చూద్దాం అనే టైప్లో ఉన్నారు. ఎందుకు లాస్ట్ 2 months నుంచి ఒకసారిగా మళ్ళీ ఈ ఫోర్త్ సిటీ వైపు పబ్లిక్ కూడా ఫోకస్ చేశారు. అసలు ఫోర్త్ సిటీ వైపు ఏం జరుగుతుంది, ల్యాండ్ రేట్లు ఎలా ఉన్నాయని చెప్పి కూడా వీకెండ్స్గా వెళ్ళామంటే ఒక జాతరను తలపిస్తుంది ఆ ఏరియా మొత్తం. రీసెంట్గా నేను కూడా ఒకసారి వెళ్ళొచ్చాను. ఏం జరుగుతుంది సార్ మొత్తం అంటే ఎంక్వైరీస్ జరుగుతున్నాయా, లేదు గతంతో పోల్చుకుంటే రేట్లు ఏమైనా పెరిగాయా, స్టేబుల్గా ఉన్నాయండి, మీరు ఏం చెప్తారు? రేట్లు అయితే అనుకున్న మాదిరిగా పెరిగినాయండి, పెరగలేదని కాదు. యాక్చువల్గా ఏంటంటే మీకు ముఖ్యంగా మనం చూసుకుంటే కనెక్టివిటీ ఇప్పుడు ఇది 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 200 feet రోడ్ అండి. ఇది మెయిన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్డు. మీర్ఖాన్పేట వరకు అయితే ఇది ఎగ్జిస్టింగ్ రోడ్. ఇక్కడ నుంచి కొంచెం నేను విజిట్ చేయడం, ఇదంతా తార్ రోడ్, మొత్తం రోడ్ అయితే మీర్ఖాన్పేట వరకు కొంచెం ముందు ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్ వరకు అయితే చాలా బాగుంది రోడ్ ఇది. అక్కడి నుంచి కూడా ఏంటంటే మట్టి రోడ్ వేసేసారు, ఇంకా పూర్తిగా డెవలప్. ఇది కొత్తూరు జంక్షన్ నుంచి యాచారం వరకు అనమాట. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్డు. ఇది ఆల్రెడీ ఇది 33 feet కొంత లెక్క ఇక్కడ వరకు అయితే ఎగ్జిస్టింగ్ రోడ్ ఉంది ఆల్రెడీ. కొన్ని ఏరియాస్ ఉన్నాయి, ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు రోడ్స్ అనేది. ఇప్పుడు ఏంటంటే మీరు చూసుకుంటే కానీ మీర్ఖాన్పేట వన్ ఆఫ్ ది బెస్ట్ పొటెన్షియల్ సెంటర్ అవ్వబోతుంది. కానీ ఓఆర్ఆర్కి ఎంత దూరంలో ఉంటుంది? ఎక్కడి నుంచి? ఓఆర్ఆర్కి ఆల్మోస్ట్ మీర్ఖాన్పేట అనేది 19 kilometers. 19 kilometers, ఎందుకంటే రావిరియాల నుంచి 19 ట్రిపుల్ ఆర్కి ఓఆర్ఆర్కి మధ్యలో ఉంటుంది. అవునవును, ఇది 19 kilometers ఉంటుంది. మీర్ఖాన్పేట కూడా ఏంటంటే కాకపోతే అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు రేట్స్ మీరు చూసుకుంటే ఏంటంటే 4 crores వరకు per acre ఉంది మనకి. అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏకర్స్లో అనేది కొంచెం ఇబ్బందేను ఆ ఇన్వెస్ట్మెంట్కి. అక్కడ మనకి ప్లాటింగ్ స్ట్రక్చర్కి వచ్చేలేక అక్కడ ఆల్మోస్ట్ కొంతమంది 32,000, కొన్ని దాంట్లో 28,000, కొన్నిట్లో 22,000, 23,000 per square yard అయితే ఉన్నాయి. per square 22. కానీ కోర్ ఏరియాస్లో మనం ఫోకస్ చేస్తే ఏంటంటే ఎక్కువ కోర్ ఏరియాస్ అంటే యాక్చువల్గా 4 గ్రామాలండి. కుర్మిద్ద, తాటిపర్తి, నానక్ నగర్, ఇంకోటి ఏంటంటే మేడిపల్లి. ఈ 4 గ్రామాలకి ఇప్పుడు ఈ 4 గ్రామాలు కూడా ఉంది. ఇది తాటిపర్తి, ఇది మేడిపల్లి, నానక్ నగరు, ఇది కుర్మిద్ద. చూడండి ఈ 4 ప్రాంతాలు. దీనికి రైట్ సైడ్ అనేది డెవలప్ అవబోతుంది. ఇది కూడా ఏంటంటే 100 feet రోడ్ అవబోతుంది. ఇప్పుడు 33 feet రోడ్ ఉంది. 33 feet నేను ఆల్రెడీ తార్ రోడ్డు చాలా బాగానే ఉంది అది కూడా. కానీ ఇది ప్రపోజ్డ్ 100 feet రోడ్ అనమాట. అది అటు రైట్ సైడ్గా డెవలప్ అవుతుంది అనమాట. ఈ ఏరియాస్లో కూడా ఏంటంటే మనం చూస్తుంటే 14,000 నుంచి సుమారుగా 7,500 వరకు కూడా ఉంది. 7,500 కూడా ఏంటంటే కొన్ని ఏంటంటే డెవలప్ అవ్వలేదు, కానీ అప్రూవల్ లేవు, కానీ అప్రూవల్ రాబోతున్నాయి. కానీ ఆల్రెడీ కొన్ని వెంచర్స్ ఉన్నాయి ఆ విధంగా. దాంట్లో కూడా ఏంటంటే మనము డెవలప్మెంట్ చేసుకొని ఇనీషియల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు మంచిగా రిటర్న్స్ అని వస్తాయి. ఎవరైతే ఇనిషియల్గా ఇప్పుడు ఎవరు చేస్తున్నారండి, రీటైల్ ఇన్వెస్టర్స్ రావట్లే, ఇంకా ఓన్లీ స్మార్ట్ ఇన్వెస్టర్స్ వస్తున్నారు. ఎవరి దగ్గర అయితే ఏం ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనేది ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుందని ఎక్కువ పొలిటీషియన్స్ దగ్గర ఉంటుంది, బ్యూరోక్రాట్స్ దగ్గర ఉంటుంది, బిజినెస్ మ్యాన్ దగ్గర ఉంటుంది, స్మార్ట్ ఇన్వెస్టర్స్. ఈ 4 కేటగిరీ ఆఫ్ పీపుల్ ఇప్పుడు వస్తున్నారు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు రేట్స్ పెరిగింది కూడా. ఇప్పుడు ఏంటంటే మీరు చెప్తే అమ్మి కుర్మిద్ద ఇటు సైడ్ కూడా ఏంటంటే 2 crores పైనే ఉండే. ఇటు కుర్మిద్ద సైడ్, ఈ నానక్ నగర్ ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ 1.8, 1.9 ఈ ప్రాంతంలో. నంది వనపర్తి కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది. ఆల్మోస్ట్ 2 crores ఆ ప్రాంతం మధ్యలో ఉందన్నమాట. ఈ ఆపర్చునిటీస్ మనం చూసుకున్నాక ఏంటంటే పర్ స్క్వేర్ యార్డ్ నేను చెప్పాను, పర్ ఏకర్ కూడా నేను చెప్పాను. ఆల్మోస్ట్ 1.8 కాడి నుంచి 2 crores ఈ 4 సెక్టర్లో. ఇక్కడ కుర్మిద్ద దగ్గర అయితే ఒక 2.5 crores కూడా అట్లా ఉందన్నమాట. అంటే మన మెయిన్ రోడ్స్కి ఎంత దూరం అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అట్లానే స్క్వేర్ యార్డ్స్లో. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి అనలైజ్ చేయండి, మీరు స్టడీ చేయండి. మీకు ఇష్టం ఉన్న చోట ఫ్యూచర్ సిటీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. కానీ ఫ్యూచర్లో మాత్రం మంచి రిటర్న్స్ రావడానికి 2x 3x రావడానికి మంచి అవకాశం ఉంది. ఎందుకంటే కారణం కూడా ఏంటంటే ఈ గవర్నమెంట్ కాకుండా ఇంకో గవర్నమెంట్ వచ్చినా కానీ డెవలప్ చేయాలా. మీరు చూసారు అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ పేరు మార్పు ఫార్మా సిటీ అన్నారు. ఇప్పుడు ఏంటంటే స్మార్ట్ సిటీ, గ్రీన్ సిటీ, ఏదైతే కన్ఫామ్. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ చేశారు కదండి, చేస్తున్నారు. ఇప్పుడు ఈజీ అది ఏ గవర్నమెంట్కి వచ్చినా కానీ ఆల్రెడీ ఎల్పిఎస్ స్కీమ్లో ల్యాండ్స్ తీసుకున్న తర్వాత కూడా ఇప్పుడు ఎల్పిఎస్ స్కీమ్లో కూడా రైతులు కూడా కొంతవరకు అడ్వాంటేజ్ మాదిరి 60 to 40% ఇవ్వటం వల్ల ఏంటంటే వాళ్ళ ల్యాండ్స్ కూడా డెవలప్ అవుతాయి, వాళ్ళ రేట్స్ కూడా పెరుగుతాయి అనమాట. దానివల్ల మనం చూసినప్పుడు కూడా 600 acres వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే ల్యాండ్ పూల్ స్కీమ్ని తీసుకుంటున్నారో 600 acres ప్లాటింగ్ సిస్టమ్
చేస్తున్నారండి. సరే సార్, అంత బాగుంది. ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడంటే మీరు ఏం చెప్తారు? రియల్ ఎస్టేట్లో రియల్ ఎస్టేట్లో అండి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఒక 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు గ్యారంటీగా ఎంతో కొంత మనకి రిటర్న్స్ ఉంటాయని చెప్తుంది. నా ఫస్ట్ వచ్చేలాగే నేను ఫ్యూచర్ సిటీ అనే చేస్తాను. కారణాలు ఏంటంటే ఒకటేమో ఫ్యూచర్ సిటీ ఒకటి, రెండవది ఏంటంటే బిట్వీన్ ద ఓఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్డు సెమీ అర్బన్ క్లస్టర్గా మనం చేశారు, మనకు అందరికీ తెలిసిందే. దానివల్ల కూడా ఏంటంటే డెవలప్మెంట్ అయితే ఆ ఏరియాస్ డెవలప్మెంట్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే మీకు శ్రీశైలం హైవే కూడా ఎక్స్పాన్షన్ రోడ్ ఎక్స్పాన్షన్ అవ్వబోతుంది. 4 కూడా ఒక బ్రిడ్జి కూడా నిర్మిస్తున్నారు. బ్రిడ్జ్ కూడా నిర్మించారు శ్రీశైలం దగ్గర ముందు అక్కడ ఒక బ్రిడ్జ్ కూడా నిర్మిస్తున్నారు. దానివల్ల కూడా ఏంటంటే తిరుపతికి కానీ చెన్నైకి కానీ డిస్టెన్స్ తగ్గబోతుంది. అట్లనే నాగార్జున సాగర్ రోడ్డు కూడా అవతల వైపు ఇంకో నాగార్జున సాగర్ రోడ్డు కూడా ఏంటంటే ఫ్యూచర్లో మంచిగా డెవలప్ అవబోతుంది అనమాట. అది కూడా దీనివల్ల ఏంటంటే సెమీ అర్బన్ క్లస్టర్ వస్తుంది. దీంట్లో రేడియల్ రోడ్స్ రాబోతున్నాయి. ఈ రోడ్స్ కూడా ఏది మన ఆల్రెడీ బౌండరీగా మనం పరిగణించే సాగర్ రోడ్డు కానీ శ్రీశైలం రోడ్డు కూడా మంచి అభివృద్ధిగా డెవలప్ ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రాక్సిమిటీ టు ద ఎయిర్పోర్ట్ అండి. ఇప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే కంపెనీస్ రావాలంటే కూడా ఏంటంటే ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్, ఒక పోర్ట్ ఉండాలి దగ్గరగా, ఎయిర్పోర్ట్ ఉండాలి. ఎయిర్పోర్ట్ అయితే చాలా దగ్గర. చెప్పేదాన్ని బట్టి భవిష్యత్తులో మరొక ఎయిర్పోర్ట్ కూడా అవసరం వచ్చిందేమో అనిపిస్తుంది. డెఫినెట్ అండి, అది ఎక్కడ అనేది నాకు. గోవా ఉంది, గోవాలో 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. చిన్న రాష్ట్రం అయినా కానీ అవును టూరిజం బాగుంటుంది కాబట్టి 2 ఎయిర్పోర్ట్లు. భవిష్యత్తు హైదరాబాద్ ఇప్పుడు వీరన్నట్లు ఒక 320 కిలోమీటర్లు పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ RRR రాబోతుంది. 360 వేసుకున్నాం. సో ఆ చివరి నుంచి ఈ చివరికి తీసుకున్నా కానీ మొత్తం రావాలన్నా అటొక ఎయిర్పోర్ట్ ఇటొక ఎయిర్పోర్ట్ వచ్చిన ఆశ్చర్యపోవాల్సింది. అవునండి, ఎయిర్పోర్ట్ పరంగా చూస్తే తెలంగాణ అనేది కొంచెం ల్యాగింగ్ అని చెప్పాలి నేను. ఎందుకంటే ఈవెన్ స్మాల్ స్టేట్స్, ఇప్పుడు ఏపీ ఉంది, కేరళలో ఉండే, దే గాట్ మోర్ దెన్ మన తెలంగాణలో ఏముండే ఎయిర్పోర్ట్స్ చాలా తక్కువ. ఇప్పుడే రీసెంట్గా వరంగల్ ఎయిర్పోర్ట్ రాబోతుంది. ఇక్కడ మేజర్ వచ్చేలాక హైదరాబాద్, వరంగల్. కానీ మిగతా మీ కేరళలో మోర్ దెన్ 7 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. అదే ఇప్పుడు అమరావతిలో కూడా ప్లాన్ చేస్తున్నారు. ఏపీలో కూడా ఉన్నాయి, విజయవాడ ఉంది, వైజాగ్ ఉంది, రాజమండ్రి ఉంది, తిరుపతి ఉంది, భోగాపురం ఫ్యూచర్లో మంచిగా డెవలప్మెంట్ చేయబోతున్నారు. అట్లా అంటే ఈ విధంగా ఎయిర్పోర్ట్ పరంగా ఆఫ్ కోర్స్ దెర్ ఈజ్ ఎ నీడ్ అనుకోండి. కానీ దేర్ ఆర్ సమ్ కాన్స్టెంట్స్ ఉన్నాయి. అంతకుముందు జిఎంఆర్స్ పెట్టుకున్నప్పుడు సంథింగ్ డిస్టెన్స్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, ఇన్ని కిలోమీటర్స్ లోపు ఇంకే ఎయిర్పోర్ట్ కూడా రాకూడదని ఒక క్లాజ్ పెట్టారు. అందుకని కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ క్లాజ్ని కూడా మరి జిఎంఆర్ఏ డెవలప్ చేసిపోతుందో ఫ్యూచర్లో. మరి రీసెంట్గా మీకు ఒక అనౌన్స్మెంట్ అయితే మీరు వినే ఉంటారు, మన బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా కమర్షియల్ ఆపరేషనల్గా తీసుకురాబోతున్నారని. ఓకే, అంటే అగైన్ అది కూడా ఏంటంటే ఈ క్లాజ్కి అనుగుణంగా జిఎంఆర్తో కూడా వాళ్ళతో కలిసి చేయబోతున్నారా ఏంటి అనేది పూర్తిగా మనకు తెలియదు. కాకపోతే ఒక క్లాజ్ అయితే ఉంది, ఇంత డిస్టెన్స్లో జిఎంఆర్ మొదట వాళ్ళకి ఇవ్వబోయే ముందు కూడా ఒక క్లాజ్ అయితే పెట్టారు. సో కొత్త శాఖ మొదలవబోతుందా రియల్ ఎస్టేట్ రంగంలో? రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త శాఖ ఎందుకన్నానంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. అంటే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, ఈ సుంకాలు విధించడం, ఒక ఆర్థిక అసమానతలు అయితే ఇక్కడ కొనసాగుతున్నాయి. అంటే ఒక అప్రతిద్రాభావంలోకి వెళ్ళిపోయాయి ప్రపంచవ్యాప్తంగా. బంగారం రేట్లు పడిపోతున్నాయి, షేర్ మార్కెట్ పడిపోతుంది, కానీ భూమి విలువ ఎక్కడ పడిపోవట్లేదు. సో ఎప్పటికీ భూమి విలువ స్టాండర్డ్ అని చెప్పడానికి చిన్న ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు. అవునండి, ఇప్పుడు కారణం ఏంటంటే ముఖ్యంగా నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు స్తబ్దత అయితే ఉంది. నేను చెప్పేటప్పుడు ఏదైనా కానీ ఎంత అడ్వాంటేజ్ చెప్తాను, దాని డిసడ్వాంటేజ్ ఛాలెంజెస్ కూడా చెప్తాను, ట్రై చేస్తాను. ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రంప్ వచ్చిన తర్వాత విధించిన సుంకాలు కానీ, తారీఫ్ స్ట్రక్చర్ కానీ అన్ని కంట్రీస్ మీద తీసుకురావడం వల్ల ఇండియా మీద కూడా కొంతవరకు ఎఫెక్ట్ ప్రభావం. అటు ముఖ్యంగా ఏంటంటే మీరు చూస్తే ఈరోజు కొంచెం పాజిటివ్లో క్లోజ్ అయినట్టు ఉంది. నిన్నైతే లేదు, ఈరోజు కూడా 20% పడిపోయింది షేర్ వాల్యూ. నిఫ్టీ ఓకే, నిఫ్టీ నిన్నైతే చాలా దారుణంగా పడిపోయింది నిన్న. కారణాలు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే స్టీలు, అల్యూమినియం, సంబంధించిన షేర్లు కానీ, అటు ఐటీ కంపెనీస్ కానీ ఎక్కువ పడిపోయింది, అటు ఆటోమొబైల్స్ కానీ. ఇండియా కూడా ఇట్స్ నాట్ ఏ కంట్రీ ఎకానమీ కూడా ఈ రోజుల్లో ఏంటంటే
సపరేట్ చేయలేం. ఒక కంట్రీ బాగా డీప్ అవుతుంది అనుకో, డౌన్ అవుతే మన ఇండియా అమెరికా బికాజ్ ఆఫ్ ట్రంప్ డిసిషన్స్ వలన రిసెషన్స్లోకి వెళ్ళబోతుందని మనం. రిసెషన్ అంటే కంటిన్యూస్గా జీడిపి 3 years డౌన్లో ఉంటే అది రిసెషన్ అనమాట అంటారు. అంటే గ్రోత్ అనేది తగ్గిపోతుంది బాగా. దానివల్ల ఇంపాక్ట్ ఏంటంటే అక్కడ ఐటీ కంపెనీ మీద ప్రభావం ఉంటుంది. జాబ్స్ పోవచ్చు, కొన్నిట్లో లాస్ ఆఫ్ జాబ్స్, న్యూ జాబ్స్ అది క్రియేట్ కావకపోవచ్చు. దాని యొక్క ఇంపాక్ట్ ఇండియాలో కూడా కంపెనీస్ కూడా ఇండియన్ ఐటీ కంపెనీస్ కూడా ఏంటంటే చాలా వరకు అమెరికాలో ఐటీ పరంగా కానీ మార్కెట్ అక్కడే ఎక్కువ. నేను అడిగిన పాయింట్ అంటే డైరెక్ట్ రియల్ ఎస్టేట్ మీద ఎంతవరకు ప్రభావం ఉంది? ఏదండి రియల్ ఎస్టేట్ మీద భవిష్యత్తులో ఎంతవరకు ప్రభావం ఉండే అవకాశం? భవిష్యత్తులో ఇప్పుడు ఇదే కంటిన్యూ అయితే చూడండి, ఇప్పుడు వరకు ఏంటంటే ఏమైంది, ఒక వార్ అనేది, ఎకనామిక్ వార్ అనేది తారీఫ్ వార్ అంటారు దాన్ని. యాక్చువల్గా తారీఫ్ వార్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది, మొదలైంది. ఈ తారీఫ్ వారు వల్ల లాభం కలిగేది ఎవరికి లేదు, ఉన్నదండి అన్ని కంట్రీస్. ఎందుకంటే ఎవరికి వాళ్ళు తగ్గట్టుగా ఇప్పుడు వరకు ఉన్న స్ట్రక్చర్ ఏంటంటే చాలా వరకు స్మూత్ స్ట్రక్చర్ అయిపోయింది. నీకున్న అడ్వాంటేజ్ నువ్వు తీసుకున్నావు, వాళ్ళకున్న అడ్వాంటేజ్. ఇప్పుడు స్ట్రక్చర్ దాంట్లో ఏంటంటే ఒక అలజడి అనేది ఇప్పుడు వచ్చింది. ఈ తారీఫ్ ఇంపాక్ట్ ఎకానమీ మీద పడబోతుంది. ఈ ఎకానమీ వరకు ఇంపాక్ట్ పడిపోతే డెఫినెట్గా నేను ఐటీ కంపెనీస్ పడిపోతుంది. ఐటీ కంపెనీస్ పడినప్పుడు ఏంటంటే ఇండియన్ ఐటీ కంపెనీస్ పడిపోవడం రియల్ ఎస్టేట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ హైదరాబాద్, ఇట్ ఈస్ టోటల్ వరల్డ్ చెప్తున్నాను నేను. హైదరాబాద్ కూడా ఉంటుంది కాబట్టి. సార్ ఫైనల్గా సార్, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే బంగారంలో ఇన్వెస్ట్ చేయాలంటే భయపడుతున్నారు, షేర్ మార్కెట్లు పెట్టాలని పెరుగుతున్నారు. ఇప్పుడు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ అన్ని రియల్ ఎస్టేట్ వైపు మళ్ళీ అవకాశం ఏమైనా ఉందంటారా? ఇప్పుడు నుంచి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి భవిష్యత్తు ఎలా ఉంటుంది రాబోయే 5 సంవత్సరాలు అంటే ఒక మాటలు చెప్పండి. ఇప్పుడు బయ్యర్స్ మార్కెట్ అండి, బయ్యర్స్ మార్కెట్ వెరీ సింపుల్. అంటే బార్గెనింగ్ పవర్ ఉంటుంది బయ్యర్స్. ఆచి చూచి మనం ఎక్కడ మంచి లొకేషన్స్లో, నేను చెప్పిన ఇప్పుడు కొన్ని లొకేషన్ చెప్పాను. ఈవెన్ నేను ఒక వీడియో చేయటం జరిగిందండి. ముఖ్యంగా ఓవరాల్ లోపల అమీన్పూర్ నెగ్లెక్టెడ్ ఏరియా. మధ్యకాలంలో అమీన్పూర్ కూడా బాగా అనిపిస్తుంది సార్. చూడండి ఒకసారి విషయం, ఆపర్చునిటీ అనేది ఉంటాయి, కానీ జనాలు ఏంటంటే ఒక భయం అనేది ఏర్పడుతుంది. హైడ్రా భయం కానీ భవిష్యత్తులో అంతకుముందు ఉన్న భయం అదొకటి. మనిషిలో ఏంటంటే ఇన్వెస్టర్స్లో ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడానికి భయం ఒకటి ఉంటుంది. ధైర్యం కావాలి. ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ధైర్యం కావాలి. ఎంత ధైర్యం ఉన్నా కానీ ఒక్కసారి తప్పుడు అడుగులు అయితే పడుతాయి. మనం ఖచ్చితంగా 100% ఎంత వల్ల అయినా కానీ 100% మనం చెప్పలేము ఏది మనం కరెక్ట్ చేస్తున్నాం. కానీ ఏంటంటే ఒక 10 అటెంప్ట్ చేసినప్పుడు 7-8 మన మీద మనకు ఫేవరబుల్గా ఉంటే ఆటోమేటిక్గా యూఆర్ సక్సెస్ఫుల్ అనమాట. ఇందులో కూడా ఏంటంటే అందుకని నేను చెప్పింది కూడా ఏంటంటే భయం ఒకటి, హైడ్రా ఎఫెక్ట్ వల్ల ఎఫెక్ట్ ఒకటి జనాలకు తెలియదు. తొలగిపోయి ఇప్పుడు ఆ భయాల నుంచి బయటపడి ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారని చెప్పి వినిపిస్తున్న మాట అదేనండి. కాదా? అది కరెక్టే. ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి మంచి అవకాశం. రైట్ టైం అనేది రైట్ టైం. తగ్గుతాయని మనం ఎప్పుడు వెయిట్ చేయలేండి. బై అండ్ వెయిట్ అనేది ఒకటే. వెయిట్ చేస్తాం, తగ్గుతాయి అనేది ఎప్పుడు మనం చూడాల. ఫ్యూచర్ భవిష్యత్తులో మనం పాస్ట్లో చూసుకుంటే ఎక్కడ రేట్స్ రియల్ ఎస్టేట్ పరంగా ఎక్కడ తగ్గల. సార్ ఒకటి అంటే మీరంటే చాలా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వచ్చారు. ఒకసారి మా కెమెరామెన్ ఒకసారి చూడండి, 4th సిటీ సంబంధించి మనం చూస్తున్నాం కదా, ఇంత ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వచ్చారు. చాలామంది అడుగుతున్నారు అసలు 4th సిటీ అంటే మీరంటే గ్రౌండ్ లెవెల్లో తిరిగి వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు తెలుసు అసలు ఆ రేడియల్ రోడ్స్ కావచ్చు, లేకుంటే ఎక్కడ ఏం రాబోతుంది ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారు. అంటే అసలు గ్రౌండ్ లెవెల్లో మాకు చూపించే వాళ్ళు ఉన్నారా, తీసుకొని వెళ్ళని చెప్పి అడుగుతున్నారు. మీరు ఆ పని చేయగలరా? ఎవరైనా వస్తే అసలు 4th సిటీ వైపు అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసినా చేయకపోయినా అట్లీస్ట్ ఒక అవగాహన కల్పించడానికి సిద్ధంగా 1-2 రోజులు. ఇప్పుడు ఏంటంటే 1-2 రోజులు అయితే మనం స్పేర్ చేయగలమండి. వాళ్ళు కూడా ఏంటంటే చాలా మంది జనాలు కూడా ఏంటంటే వర్క్ ఇన్ఫర్మేషన్ కోసం, నాలెడ్జ్ కోసం వస్తే ఏంటంటే మనకు చెప్పాల్సిన స్ట్రైట్ గా చెప్పాలి. నాకు ఒక టైం కావాలి కదండి. యాక్చువల్లీ వెరీ సింపుల్గా ఏంటంటే ఒక వెహికల్ కానీ ఇంకేదన్నా కానీ అనేది వాళ్ళు వెహికల్ తీసుకొచ్చి పెడితే మనం ఎంతవరకు నిజంగానే అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి అక్కడ ఉన్న ల్యాండ్స్ కావచ్చు, లేదంటే ఇన్ఫర్మేషన్ కావచ్చు, మీరు మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. అందుకని ఇప్పుడు వరకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా.
అది మీరు వెళ్ళి తిరిగి కొంచెం చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. బెస్ట్ ప్రాపర్టీ ఇప్పించగలరు అక్కడ? బెస్ట్ నాకు తెలిసిన వరకు నేను మంచి ప్రాపర్టీస్ ఇప్పించగలనండి. నేను చెప్తున్నా కదా, మంచి ప్రాపర్టీస్. అదేంటంటే ఫైనల్ డిసిషన్ మీరే తీసుకోండి. ఇప్పుడు ఇమ్మీడియట్గా నేను చెప్పింది నేను ప్రపోజ్ చేసిన ప్రాపర్టీ మీరు తీసుకోవాలని ఏం లేదు. దాన్ని స్టడీ చేయండి. మీ వాళ్ళు వచ్చిన తర్వాత కాకపోతే చాలామంది ఏంటంటే ఫోన్లో మాట్లాడి ఫోన్లో ఏం అవ్వండి. రైట్, ఫోన్లో ఏం అవ్వవు. మనకి పర్సనల్గా కలిసి చూసి ఇష్టమైతేనే మనం తీసుకోవాలి. సో మిమ్మల్ని కలవాలంటే మీ ఆఫీస్ ఎక్కడ? మన ఆఫీస్ మనకి ప్రస్తుతం అయితే టెంపరీగా నేను గచ్చిబౌలి దగ్గర రాడిసన్ హోటల్ దగ్గర ఆఫీస్ ఉందండి, అక్కడ కలవచ్చు. ఎవరైనా వచ్చి కలిసిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. నథింగ్ ఎక్కడైనంటే మనం చెప్పింది మీరు చేయాలని ఏం లేదండి. వెరీ సింపుల్. నా కాన్సెప్ట్ ఏంటంటే మీకు నచ్చితేనే మీరు చేయండి. నేను ఎందుకు ఇదంతా చెప్పించానంటే మీ దగ్గర ఉన్నంత ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉండదు. ప్రతిదీ పిన్ టు పిన్ ఇక్కడ నేను చూస్తున్నాను కదా, ఇక్కడ పిన్ టు పిన్ అక్కడ ఏం జరుగుతుంది, లొకేషను, అక్కడ ఉన్న గ్రామాలు కావచ్చు, ప్రజెంట్ ప్రైస్ కావచ్చు, డెవలప్మెంట్స్ కావచ్చు, ఏ కంపెనీస్ రాకపోతే ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా ప్రతిసారి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇవన్నీ తీసుకొని వస్తుంది. ఇది ఒకసారి ఇటువైపు కూడా చూడండి మీరు. యాక్చువల్గా నేను ఏంటంటే మనం చెప్పినయే కాదండి, కొన్ని అనాలైసిస్ ఇప్పుడు గవర్నమెంట్ చెప్పిన వాటిని కూడా మనం అనలైజ్ చేయాల్సి. నోటి మాట కాదు, నోటి మాటే కాదు. ఇప్పుడు 1,00,000 ఎకరాల్లో 4వ నగరం అంటే కార్పొరేషన్ అవ్వబోతుంది. జిహెచ్ఎంసీ ప్యారలల్గా జిహెచ్ఎంసీ తరహాలో ఒక కార్పొరేషన్ అవ్వాలండి. చూడండి ఎంత ఇన్కమ్, ఎన్ని గ్రామాలు కావాలి. ఇది కార్పొరేషన్ తరహాలో 1,00,000 ఎకరాలు. మెయిన్ ఇప్పుడు మీకు చీఫ్ మినిస్టర్ గారు కూడా చైర్మన్ అవ్వటం వలన ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే దాన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఆ ప్రాజెక్ట్కి అనేది మనకు తెలుస్తుంది. చూడండి, ఇది ఫ్యూచర్ కోసం ప్రత్యేక కార్పొరేషన్, ఫ్యూచర్ సిటీ కోసం ఏంటంటే ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మనకి పూర్తిగా రాజధానికి మహా టీవీ, ఫ్యూచర్ సిటీతో పాటు గ్రామీణ అభివృద్ధి పైన దృష్టి ఇక్కడ ఏంటంటే గ్రామీణ ప్రాంతాలు కూడా డెవలప్ అవ్వబోతున్నాయండి. ఇక్కడ అదొక అడ్వాంటేజ్ అన్నమాట. ఇప్పుడు 4,000 కోట్లతో గ్రీన్ఫీల్డ్ రేడియల్ రింగ్ రోడ్, ఇది మొత్తం గ్రీన్ఫీల్డ్ రేడియల్ రింగ్ రోడ్స్ అనమాట. ఇది మన ఇందాక నేను చెప్పింది ఏంటంటే దీని పేరు కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు, రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. అది డిస్టెన్స్ 41.5 కిలోమీటర్స్. 2 ఫేసులుగా డెవలప్ చేయబోతున్నారు. రావిరియాల నుంచి మీర్ఖాన్పేట ఒక దశ, మీర్ఖాన్పేట నుంచి ఆకుతోటపల్లి ఆమన్గల్లో ఉన్న ప్రాంతం అన్నమాట. ఇది అద్భుతంగా 6 లేన్ రోడ్స్ ఎక్కడ ఉండండి. ఈవెన్ ఎర్లియర్ కూడా రీజనల్ రింగ్ రోడ్డు డెవలప్ చేయాలనుకున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రెస్ట్రిక్షన్ పెట్టింది. ఓన్లీ 4 లేన్ రోడ్స్ ఇస్తాము, సర్వీస్ రోడ్స్ కూడా ఇవ్వమని. కానీ ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే దే ఆర్ ఎక్స్టెండింగ్ టు ద 6 లేన్. ఎందుకంటే ఏ నేషనల్ హైవే కూడా ఇప్పటికీ 6 లేన్, బాంబే హైవే ఉంది, బెంగళూరు హైవే 6 లేన్ చేయబోతున్నారు. అంటే వాళ్ళకు కూడా ఇంటర్చేంజ్ కూడా చాలా ఈజీగా ఉండబోతుంది. ఇంత పెద్ద రోడ్డు మీకు నేషనల్ హైవే లాగా అవ్వబోతుంది అనమాట. ఇది 41.5 అంటే ఇదే సంపద సృష్టి, ఇదే వెల్త్ క్రియేషన్. అందుకని ఇక్కడ రేవంత్ సర్కారు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇక్కడే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ రాబోతుంది, ఇక్కడే గవర్నమెంట్కి రెవెన్యూ కూడా రాబోతుంది అనమాట. ఫ్యూచర్ సిటీకి ఆధునిక విద్యాలయాలు, ఇది కూడా భావినగర్ దారిలో వడివిడిగా అడుగులు. ఆఫ్ కోర్సు మనం ఇందాక చెప్పిన ఫ్యూచర్ సిటీలో 56 రెవెన్యూ గ్రామాలండి, 7 మండలాల్సి వస్తుంది అనమాట. 765 స్క్వేర్ కిలోమీటర్స్ రాబోతుంది అనమాట. ఇంకోటి మీరు చూసుకుంటే 6 లేన్ రోడ్ కూడా గ్రీన్ఫీల్డ్ రోడ్లో కూడా ఏంటంటే దాంట్లో కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. గ్రీనరీకి 2 మీటర్స్ విడ్త్లో డెవలప్ చేయబోతున్నారు, యూటిలిటీకి చేయబోతున్నారు. అట్లనే సైక్లింగ్ ట్రాక్ 3 మీటర్స్ విడ్త్లో రాబోతుంది అనమాట. అంటే అన్ని విధాలు ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు అనమాట. ఈ 330 ఫీట్ రోడ్ విడ్త్ ఇది. సో మొత్తం మీద అయితే మీరు డేటా అంతా కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారు. ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది కూడా ఇది ఫ్యూచర్ సిటీ మ్యాప్ అనేది, ఇది ఫ్యూచర్ సిటీ మ్యాప్ ఇది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎవరికైనా మన వ్యూయర్స్కి మనం ఇచ్చేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఒక ఆథెంటిసిటీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ ద పవర్, ఇన్ఫర్మేషన్ ఈజ్ ద కింగ్ టు టేక్ డిసిషన్. మీ డిసిషన్ మీరు కరెక్ట్గా తీసుకోవాలి. ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరు చేసుకోవాలా. డిసిషన్ అనేది ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అనేది ప్యూర్లీ యువర్ జడ్జిమెంట్ ఉండాలి. నేను చెప్పాను ఇంకోళ్ళు చెప్పారని కాదు, మీ జడ్జిమెంట్ ఉండాలి. మనం చెప్పేది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. దాన్ని హెల్ప్ తీసుకొని ప్రాక్టికాలిటీగా మీరు సర్వే చేసి మన గైడెన్స్ కూడా తీసుకుంటే ఆటోమేటిక్గా ఏంటంటే కొంతవరకు చాలా ఉపయోగం, మంచి నిర్ణయం రావడానికి అవకాశం. ఇప్పుడు తక్కువ రేట్కి అయితే రావు కదండి.
ఇప్పుడు ఏదైనా మనం చెప్పినంత మాత్రం తక్కువ రేటుకి రావు, మనం తక్కువ రేటు. చెప్పినంత మాత్రం అక్కడ ఆ, ఆ, అది 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 కాకపోతే ఏంటంటే అక్కడ ఎవ్రీ డే మీరు ఒకసారి గమనిస్తే ఎవ్రీ డే సమ్ న్యూస్ ఈస్ కమింగ్. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్లో మనం తీసుకుంటే ఇప్పుడు ఇది కొంచెం రిస్క్ అనుకోని క్యాలిక్యులేషన్ రిస్క్ తీసుకున్నా కానీ అంతకన్నా రేట్లు తగ్గటం అయితే ఉండదు. ఓకే. కాకపోతే ఏంటంటే నా తెలిసినంత ఎస్టిమేట్ ఇప్పుడు అనుకున్నగా జరిగితే 2 ఇయర్స్లో 2 టైమ్స్ పెరగడానికి అవకాశం ఉంది, 5 ఇయర్స్లో 3 టైమ్స్. అంటే నేను చెప్పి ఆ విధంగా ఉన్న రేట్లు ఇప్పుడు మన అంతకుముందు ఏదైంది ఇది అనాలైసిస్ అనమాట, స్టాటిస్టికల్ అనాలైసిస్. లాస్ట్ 20 ఇయర్స్లో గచ్చిబౌలి దగ్గర ఈవెన్ 70 టైమ్స్ 60 టైమ్స్ పెరిగింది. 7,000 ఇప్పుడు స్క్వేర్ యార్డ్ అప్పుడు ఎంతో ఉందో 2,000 3,000 ఉండదు అలాగా. ఇప్పుడు ఏంటంటే 1.5 lakhs 2 lakhs పర్ స్క్వేర్ యార్డ్ ఎట్లా అయినాయో ఇక్కడ కూడా ఏంటంటే గవర్నమెంట్కి అంతకన్నా మీరు ఒకసారి గమనించండి, చూడండి ప్రతిదీ ఓకే. మలక్పేటలో రేస్ క్లబ్ చాలా ఇదైపోయింది, బాగా కంజెస్టెడ్ అయిపోయింది, షిఫ్ట్ టు ద ఫ్యూచర్ సిటీ. అట్లానే జూ పార్క్ ఓకే ఫ్యూచర్ సిటీ. ఇంకో న్యూస్లో మీరు కూడా చూడండి, హైదరాబాద్ యూనివర్సిటీలో 400 ఏకర్స్లో ప్రాబ్లమ్స్ అవ్వగానే హెచ్సియుని కూడా ఫ్యూచర్ సిటీకి షిఫ్ట్ అవ్వం. అంటే ప్రతి ప్రాబ్లం కూడా ఫ్యూచర్ సిటీ అనేది ఒక సొల్యూషన్ ఇవ్వబోతుందేమో అట్లా భవిష్యత్తులో అట్లా ఇస్తున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ ఏంటంటే అక్కడ రేట్స్ అనేది పెరగడానికి అవకాశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ కానీ మీ వెబ్సైట్ కానీ నా కాంటాక్ట్ నెంబరు 8121748850. ఒకవేళ కాంటాక్ట్ నేను బిజీగా ఉన్నా కానీ వాట్సాప్ ద్వారా అయినా కానీ మీరు దాన్ని చేయండి, నేను డెఫినెట్గా ఐ విల్ గివ్ రెస్పాన్స్. మోర్ దెన్ ఏంటంటే టెలిఫోన్ ఎక్కువ మంది ఏంటంటే ఎక్కువ టెలిఫోన్ మీద ఆధారపడి టెలిఫోన్ ద్వారా మన ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంచిది కూడా కాదు ఏంటంటే ఒకసారి కలవండి, ఒకసారి మీకు ఇష్టమైతేనే మాతో జర్నీ చేయండి, మా గైడెన్స్ తీసుకుని దానికి నిర్బంధం ఏం లేదు. అందులో మీరు యు ఆర్ ఫ్రీ టు టేక్ డెసిషన్ అనమాట. ఎప్పుడు ఏంటంటే మన ఓన్ డెసిషన్ ఉంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ మీకు రావాలా. ఐఎమ్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా, బట్ ఐ హ్యావ్ అ ప్యాషన్ ఫర్ ద రియల్ ఎస్టేట్ అనమాట యాక్చువల్గా. అందుకని కొంచెం స్టడీ చేయటం అనేది ఐ లైక్ ఇట్ యాక్చువల్గా. నాకు తెలిసి నేను చెప్తున్నాను సార్. అంతా బాగుంది సార్. ఫైనల్గా ముగించే ముందు మంచి జాబు ఎయిర్ఫోర్స్లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ దాంట్లో మీరు ఒక జనరల్ మేనేజర్ చేశారు. ఏంటి సార్ రియల్ ఎస్టేట్ మీరు ఎంత స్టడీ చేస్తున్నారు ఇప్పటికి కూడా మీరు ఏంటి? ఒకటండి, రిటైర్మెంట్ అయిన తర్వాత మన బాడీకి రిటైర్మెంట్ ఇవ్వకూడదు. నా ఉద్దేశం అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంట్లో కూర్చొని చేసుకుంటే ఏమైనా టీవీ చూడాల్సి వచ్చింది. అంటే మీరు బిజినెస్ చేసుకోవచ్చు, రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్ముకోవచ్చు. అక్కడ ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీరు అంటే ఏంటి ప్లాన్ అనేది ఒకటి ఉంది, నాకు ఎప్పటి నుంచి ఉంది డౌట్. అది ఇంతవరకు అయితే ప్లాన్ అయితే ఏం లేదండి ఇంతవరకు. కాకపోతే ఏంటంటే మనకు తెలిసిన థింగ్స్ ఏంటంటే మనం ప్రపోజ్ చేస్తాం. నాకు తెలిసినప్పుడు అందుకని చెప్పాను మీకు కొన్ని అంతకుముందు ఇంకోసారి కూడా లాస్ట్ 1 year ముందు ఇప్పుడు మళ్ళీ 6 months ముందు కూడా ఒకటి చెప్పాను, తారామతిపేట అని. కానీ ఇప్పుడు చూడండి డెఫినెట్గా అప్పుడు నేను చెప్పిన దానికి ఇప్పటికి రేట్స్ డబుల్ పెరిగినాయి. సో మీ వంతుగా అట్లీస్ట్ కొంతమంది కన్నా ఉపయోగం హెల్ప్ఫుల్గా ఉంటే ఏంటంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ అండి, ఒక సాటిస్ఫాక్షన్ అని ఉంటుంది, అదొకటి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ సాటిస్ఫాక్షన్లో ఈ జర్నీలో ఏంటంటే ఒకసారి ప్రాపర్టీ ఇప్పించాం ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దాంట్లో కూడా మనం చెప్తాం ఇప్పుడు 100% మనం చెప్పినవి కరెక్ట్ అవ్వాలని లేదు, ఎవరు కరెక్ట్ కాదు. ఎంత మనిషి అని మీరు ఎంతైనా చూసుకోండి, ఎంత ఇంటెలిజెంట్ అయినా కానీ ఒక్కోసారి తప్పు. మనం తీసుకునే డెసిషనే కరెక్ట్, మనం తీసుకున్నాం. మీరే తప్పుకైనా మీరు రెడీగా ఉండాలి, ఒప్పుకైనా రెడీగా ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేస్ వెల్కమ్ అండి, ఆల్వేస్ థ్యాంక్ యూ.